ది సేమ్ టైం మీరు హైదరాబాద్లో ఉన్నప్పుడు పిరమిడ్ లైట్ అనేటువంటి ఒక మ్యాగజైన్ మీరు తీసుకురావడం జరిగింది. ఆ మ్యాగజైన్ వర్క్ చేసేటప్పుడు సార్తో మీరు పొందినటువంటి అనుభవాలు, అనుభూతులు. సో కర్నూలులో ఎప్పుడైతే వైద్య విద్యార్థిగా నాది కంప్లీట్ అయిపోయిందో, మెడికల్ గ్రాడ్యుయేషన్ అయిపోగానే తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ కావడం జరిగింది. వితిన్ ఫ్యూ ఇయర్స్లో హైదరాబాద్లో నేను నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తూ వచ్చాను, ఎండి ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్. ఆ టైంలో బ్రహ్మశ్రీ పత్రిజీ గారితో కొన్ని చక్కని ఆయన సమక్షంలో ఆయన ఇంటరాక్షన్స్ చాలా ఉండేవి. ఎందుకంటే ఆ సమయంలో చాలా టేకప్ చేసాం ఇక్కడ వర్క్స్. హైదరాబాద్లో హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఆ పేరుతో ఒక స్టార్ట్ చేసి రిజిస్టర్ చేసి ఆ సమయంలో ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ జరిగాయి అన్నమాట. పత్రి గారు వచ్చేవాళ్ళు, ఆ సమయంలో పెద్ద లార్జ్ పబ్లిక్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళం. ప్రతి ప్రోగ్రామ్ అప్పుడు ఒక మ్యాగజైన్ రిలీజ్ అయ్యేది. పిరమిడ్ లైట్ అనే ఒక మ్యాగజైన్ రూపకల్పన అప్పుడు జరిగింది. ఆ పిరమిడ్ లైట్ అనేది ఒక బైమంత్లీ మ్యాగజైన్గా ఇంకోటి తెలుగులో ధ్యాన భాగ్యం తెలుగులో, అది డాక్టర్ లక్ష్మి గారు టేకప్ చేశారు. పిరమిడ్ లైట్ అనేది నేను టేకప్ చేశాను. ఈ రెండు మ్యాగజైన్స్ మనకి హైదరాబాద్ నుంచి వచ్చాయి అన్నమాట. సో ఆ సమయంలో బ్రహ్మశ్రీ పత్రిజీ గారితో ఎప్పుడు ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళం. సారు ఇచ్చే సూచనల ప్రకారం ఏమేమి ఆర్టికల్స్ రావాలి, ఆయనని గమనించేవాడిని, ఆయన అబ్జర్వ్ చేసేవాడిని. గురువు సమక్షంలో మనం ఎప్పుడు సైలెంట్గా ఉండాలి, మన మాటలు తక్కువ ఉండాలి, మనం ఆయన చెప్పే విషయాలు మనం జాగ్రత్త పెద్ద చెవులు పెట్టుకుని వినాలన్నమాట. నేను అది చేసేవాడిని. ఆయన దగ్గర తక్కువ మాట్లాడేవాడిని, ఆయన దగ్గర చాలా సైలెంట్గా ఉండేవాడిని. ఆయన ఎలా కరెక్ట్ చేస్తారు మ్యాగజైన్ అనేది ఒక 10 సార్లు దిద్దుతారనమాట. ప్రూఫ్ రీడింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది తెలిసింది. ఒకసారి అడిగాను, సార్ ఏమవుతుంది సార్ ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే ఏమవుతుంది సార్ అంటే, ఈ అచ్చుల్లో తప్పు ఉంటే మాత్రం అది పెద్ద తప్పు అని చెప్పారన్నమాట. ఎందుకంటే ఇది ఎప్పటికీ ఈ పుస్తకాలు ఎప్పటికీ నిలిచిపోతాయి. అందుకే వెళ్ళే ముందర ప్రూఫ్ రీడింగు ఆయన ఎట్లా చేస్తారంటే, రాత్రింపవళ్ళు ఆయన ఎప్పుడు పడుకుంటారో నాకే తెలియదు. ఏదైనా ఇచ్చానంటే మ్యాగజైన్ పిరమిడ్ లైటు, సార్ ఇది నెక్స్ట్ డే వెళ్ళిపోవాలి ప్రింటింగ్కి, ఆ రాత్రి అంతా పట్టుకుని ఆయన కరెక్షన్ చేస్తారనమాట. ఎక్కడున్నా సరే ఆయన కూర్చుని వెంటనే కరెక్ట్ చేస్తారు. 2-3 సార్లు చూస్తారు. 2-3 సార్లు చూసి ఫైనల్గా ఆయన అప్రూవ్ చేస్తారనమాట. ఆ యొక్క కరెక్షన్స్ ఎలా మనిషి తన్ను తాను కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు, రిఫైన్మెంట్, అది నేను ఆయన నుంచి నేర్చుకున్నా. ఈ పిరమిడ్ లైట్ మ్యాగజైన్ వర్క్లో ఇట్లాంటి విషయాలు ఎన్నో నేర్చుకున్నా. అంటే ఒక మాస్టరు ఏ విధంగా ఎంతోమందిని దృష్టిలో పెట్టుకుని ఒక రాంగ్ టీచింగ్ అనేది వెళ్ళకూడదు. సత్యాన్ని ఎప్పుడు వక్రీకరించి మనం ఏది చేయకూడదు. యాజ్ ఇట్ ఈజ్గా వెళ్ళాలి, సత్యాన్ని ప్రచురించాలన్నమాట. ఎంత ఆయన వర్క్ చేసేవాళ్ళు అనేది నేను చూశాను. నేను కూడా అది ఐ ట్రై టు ఇంటిగ్రేట్ దట్, నాలో అది నింపుకోవడానికి నేను ప్రయత్నం చేశాను అనమాట ఆ సమయంలో పిరమిడ్ లైట్. సో ఆయనతో ఈ పిరమిడ్ లైట్ ఇంటరాక్షన్స్, బ్రహ్మశ్రీ పత్రిజీ గారితో ప్రతి ఇంటరాక్షన్ కూడా నన్ను మౌల్డ్ చేసుకోవడానికి, నేను తీర్చిదిద్దుకోవడానికి చాలా ఉపయోగపడింది. ఇంకొక విషయం, బ్రహ్మశ్రీ పత్రిజీ గారు ఒకసారి ఒక గ్రూప్లో కూర్చున్నాం, లాంగ్ బ్యాక్, అది కూడా చాలా సంవత్సరాలు, ఇప్పటికీ 28 సంవత్సరాలు అయిందేమో పత్రి గారిని కలిసి. సో అది 25 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం. ఒకరోజు అందరూ గ్రూప్లో ఉన్నప్పుడు నా సైడ్ చూసి నవ్వద్దన్నారు. యు ఆర్ ఎ వీక్ పర్సన్ అన్నారు. ఎందుకన్నారో తెలీదు, అందరూ ఉన్నారు. ఆ సమయంలో నా నవ్వుకి వీక్నెస్కి ఏంటి ఏదో లింకు అర్థం కాలేదు. నన్ను అంతర్మథనంలోకి తీసుకువెళ్ళింది. అది ఎంత ట్రిగ్గర్ వర్డ్ అంటే నేను చిన్నప్పటి నుంచి నవ్వు అనేది ఒక ముసుగులాగా చేసుకున్నాను. నేను ప్రతిదానికి నవ్వేయడము అంటే నా బాధని, దుఃఖాన్ని, కష్టాలని అన్నీ కప్పేసేసి ముసుగేసేసుకుని, లోపల బాధ ఉంటుంది,
బయటకు ఏమంటే నేను ధీరుణ్ణి వీరుణ్ణి అని చూపించుకోవడానికి బయటకు నవ్వు. అది ఆయన హింట్ ఇచ్చారనమాట. ఒక గురువు ఎప్పుడు సరిదిద్దుతుంటాడు, అది గురువు యొక్క కరుణ. ఇప్పుడు ఆయన గొప్ప మిత్రుడు కాబట్టి నన్ను ఆ రోజు అది చెప్పగలిగారు. యు ఆర్ ఎ వీక్ పర్సన్, డోంట్ స్మైల్ అన్నారన్నమాట. ఆ ఒక్క వర్డు నాలో ఒక 360 టర్న్ వితిన్ ఏ ఇయర్లో తిప్పేసింది అనమాట. నేను ఆ ముసుగు, ఆ యొక్క చిరునవ్వు అనే ముసుగు వెనకాలన్నటువంటి నా వెళ్ళి అది కంప్లీట్గా స్వస్థత చేకూర్చుకోవడానికి అది వీలుపడింది. నాలో ఉన్నటువంటి అహంకారము, నాలో ఉన్న ఎన్నో అవన్నీ క్లీన్ అయిపోయినాయి. ఒక్క పదం అంతే. బ్రహ్మశ్రీ పత్రిజీ గారి నుంచి నేర్చుకునేది అదే అండి. ఓసారి ఆయన చాలా వీలైతే కఠినంగానే చెప్తారనమాట, చాలా హార్ష్గా చెప్తారు, తిట్టినట్టు చెప్తారు, ముటిక్కాయలు వేస్తారు. ఆయన దాని వెనకాల ఎంతో కంపాషన్ ఉందన్నమాట, ఎంతో కరుణ ఉంది. అది చూసే కళ్ళతోనే చూడగలగాలి. నేను ఎందుకంటే ఆయన ఒక శిష్యుడిగా ఎప్పటికీ ఆయనకి శిష్యుడినే నేను. ఎప్పుడు బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి నేను కింద మెట్టులోనే ఉంటాను. ఎందుకంటే ఆ స్థితి ఒక పరమాత్మ స్థితికి చేరుకున్నటువంటి ఒక గొప్ప మాస్టర్ ఆయన. ఇవన్నీ కూడా ఎంతో కరుణతో నేర్పించారు. ఎన్నో విషయాలు ఇట్లాంటి చెప్పుకోవాలంటే ఎన్నో ఉన్నాను ఇప్పుడు సందర్భాలు. ఒక మాస్టర్ నుంచి ఆయన వర్డ్స్ నుంచే కాదు, ఆయన నుంచి జస్ట్ అబ్జర్వేషన్ ద్వారా ఆయన ఒక్కొక్క సిచ్యువేషన్లో ఎలా ఫేస్ చేస్తారు అనేది అబ్జర్వ్ చేయడం ద్వారా కూడా ఎన్నో నేర్చుకుంటాం. ఆయన నుంచి నేర్చుకున్నది కూడా నిర్భయత్వం, స్పష్టత గురించి, జీవితం పట్ల ఆయనకున్నటువంటి వెరీ డీప్ రెస్పెక్ట్, జీవితం అంటే ఎలా జీవించాలో, ప్రతి క్షణం ఆనందంగా, అద్భుతంగా, దివ్యంగా జీవిస్తుంటారు. ఒక చిన్న పిల్లవాడిగా ఉండగలరు ఆయన, ఒక గొప్ప వైజెస్ట్ మాస్టర్గా ఉంటారు, ఒక స్నేహితుడిగా ఉండగలరు, అన్ని రకరకాలుగా ఆయన ఉండగలరు. అంటే ఒక బాలుడిగా ఉండగలడం అంటే అంత నిష్కల్మషంగా అమాయకత్వంతో ఎంత ఆడుతుంటారనమాట, ఎంతో ఆట. ఆయనలో ఉండేటువంటి మల్టీ డైమెన్షనాలిటీ నేను క్లోజ్ క్వార్టర్స్ నుంచి నేను చూశాను. ఆయన నుంచి నేర్చుకుంటూనే ఉంటాను ఎప్పుడు. చాలా చాలా అద్భుతంగా చెప్పారు సార్.